నైరుతి మూల గనక మీకు 5 అంగుళాలు 10 అంగుళాలు 1 అంగుళం పెరిగినా కూడా మీకు నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. అనగా మరణాలకు సంబంధించి జీవితాలను సర్వనాశనం చేసుకునేటువంటి అంశం ఇక్కడే ఉంటుంది కుటుంబానికి సంబంధించి. అదే గనక ఈశాన్యం గనక 1 అంగుళం 2 అంగుళాలు 3 అంగుళాలు 5 అంగుళాలు ఎంత తగ్గినా కూడా ఈశాన్యం తగ్గకూడదు, ఈశాన్యం పెరగాలి, నైరుతి తగ్గాలి, కట్టడి చేయాలి, మూలమట్టానికి ఉండాలి, ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండాలి. అనగా మూతపడనటువంటి స్థానం మూతపడకూడదు, పెరగనటువంటి స్థానం పెరగకూడదు, పెరగవలసిన స్థానం పెరగకుండా ఉండకూడదు, ఖచ్చితంగా పెరిగి తీరాలి, పెరగకపోయినా తగ్గకుండా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. బరువులకు సంబంధించి కూడా ఏ డైరెక్షన్లో బరువులు ఉండాలి, ఏ దిక్కులో బరువులు ఉండాలి, ఏ మూలలో బరువులు ఉండాలి, ఏ మూలలో బరువులు ఉండకూడదు అనేటువంటి విషయాలను, గుంటలకు సంబంధించి కానీ వాటర్కి సంబంధించి కానీ సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానీ ఏ డైరెక్షన్లో ఉండాలి ఏ డైరెక్షన్లో ఉండకూడదు అనేటువంటి అంశాలను కానీ పరిగణలోకి తీసుకొని దృష్టిలో పెట్టుకొని తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని ప్రారంభించాలి.